నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎందుకంటే నేను బాధపడ్డాను. అవగాహన లేని కొంతమంది చేసే తప్పుల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవడమే కాక బతకడమే నరకంగా మారిన వాళ్లలో ఒకడిగా నేను బాధపడ్డాను. మండలాఫీస్లో లంచం ఇస్తే గంటలో అయ్యే పనికి చెప్పులరిగేలా నెలలు తిరిగినా అదే పని కానప్పుడు నేను బాధపడ్డాను. కనీసం ఎక్స్రేలు, టెస్టులు, సరైన చికిత్స, సరైన సదుపాయాలు లేక ఒక్క సర్జరీ చేయలేని ప్రభుత్వ ఆసుపత్రి వల్ల, జేబులో రూపాయి లేక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయే స్తోమత లేక, అనారోగ్యంతో నాకు బాగా కావలసిన వ్యక్తులను కోల్పోయినప్పుడు నేను బాధపడ్డాను. రాత్రనక పగలనక కష్టపడి చదివి ఈవెంట్స్ కోసం ఎన్నో నొప్పులను భరించి ఉద్యోగం సాధించిన పోలీసులను 10 అక్షరాలను ఒక దగ్గర అమర్స్తే సరిగ్గా చదవలేని కొంతమంది నాయకులు అసభ్యకరమైన మాటలతో తిట్టినప్పుడు నేను బాధపడ్డాను. వాళ్ళని చెంపదెబ్బలు కొట్టినప్పుడు నేను బాధపడ్డాను. తమ కుటుంబాన్ని, సంతోషాలను వదులుకొని ఎన్నో అవమానాలను, బాధలు పడి కన్నీళ్లను దిగమింగుతూ కష్టపడి సమాజం గురించి తెలుసుకుని ఉద్యోగం సాధించి దేశానికి ఏదో మంచి చేయాలని కలలు కనే కలెక్టర్ను 10 మందిని తొక్కుతూ కనీస అక్షర జ్ఞానం లేని నాయకులు తమ కింద పనిచేయిస్తుంటే నేను బాధపడ్డాను. మత్తుకు అలవాటు పడిన యువత ఆ మత్తులో అక్క, చెల్లి, తల్లి అని తేడా లేకుండా చివరికి ప్రేమించిన ప్రియురాల్ని కూడా నడి రోడ్డుపై చంపినప్పుడు నేను బాధపడ్డాను. లంచం ఇస్తే